బీఆర్కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం గురించి చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అసలు ఎలా ఉంటుంది స్వభావం, అసలు మంచి జరుగుతుందా లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయా, సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మీ అందరికీ అనుమానాలు ఉంటాయి. సో ఇలాంటి అనుమానాలు ఉన్నారు కాబట్టి, సందేహాలు ఉన్నాయి కాబట్టి, సో గురువు గారిని అడిగి అయితే తెలుసుకుందాం. పూర్తి వివరాలు అయితే చెప్పేస్తారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. పల్లవి, సాయి పల్లవిలా ఉన్నావు, రబ్బర్ బొమ్మలాగా ఉన్నావు. ఓకే గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళందరూ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, స్వభావాలు ఎలా ఉంటాయి, అసలు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ బాగుంటుందా లేదా, లాస్ట్ మంత్ చాలా కష్టాలు పడ్డాం మేము జూన్ మాసం అంతా అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది వాళ్ళకి చెప్పండి. ఆశ్లేష నక్షత్రం అంటే చక్కగా రబ్బర్ బొమ్మలా నీలాగా ఉంటారు. పలకల ఫేస్ ఉంటుంది, ఓకే, మీడియం హైట్ ఉంటుంది. వీళ్ళు అత్తగారి గండం అని భయపెడుతున్నారు. కపట బ్రాహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు చెత్త పుస్తకాలు తీసుకొస్తారు, ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి ఇది శాస్త్రం శాస్త్రం అంటూ చూపిస్తారు. వాళ్ళకి ఈ చూపించిన వాళ్ళకి, ఇలా చెప్పే వాళ్ళకి సగం మంది పెళ్ళాలు వదిలేసిన వాళ్ళు అనమాట. వాళ్ళకే దోషాలు, ఇతరులను చేసుకుంటే, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చేసుకుంటే అత్తగారే చచ్చిపోద్దని బెదిరిస్తారనమాట. రాస్కెల్స్ వీళ్ళంతా. ఆశ్లేష నక్షత్రము అద్భుతమైన నక్షత్రం, బుధుడికి సంబంధించిన నక్షత్రం. బుధ మహాదశతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చేసేటటువంటి ఉద్యోగాల్లో వాళ్ళు నెంబర్ 1 టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఆ విధంగా అయితే కొంతమందికి సంసారంలో వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి సహజంగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ వైవాహిక బంధాలలో పాపగ్రహాలు కనుక ఏ శుక్రుని కానీ గురుడిని కానీ వీళ్ళకి కలత్ర కారకులను చూస్తున్నప్పుడు వీళ్ళకి బ్యాడ్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ సంసారాలు మొక్కలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బ్రహ్మాండంగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఆఫీసర్స్గా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళది ఓపెన్ మైండ్ ఉంటుంది, స్వార్థం తెలీదు, అంతా కూడా ఏదడిగితే అది ఇచ్చేసేటట్లుగా ఉంటారనమాట. కర్ణుడు టైప్. అయితే వీరత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే బీపీ వస్తే గట్టిగా నేలకేసి బాగుతారు, విరిచేస్తారు, మొగుడిని కూడా విరిచేస్తారు. కాబట్టి దేన్నైనా విరిచేస్తారు. కాబట్టి ఈ రకంగా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చిన్నప్పుడే బుధ మహాదశ రావడం వల్ల చదువుల్లో టాప్ అవుతారు వీళ్ళు. ఆ తర్వాత బుధ మహాదశ దాటిన తర్వాత వచ్చేటటువంటిది మనకి కేతు మహాదశ వస్తుంది. అందువలన ఈ యొక్క కేతు మహాదశలో వీళ్ళు విదేశాలకు కొంతమంది వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సముద్రం సంబంధించినటువంటి వ్యాపారాలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. శుక్ర మహాదశలో బ్రహ్మాండంగా వెల్గా సెటిల్ అవుతారు. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంతమందికి బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర చాలా మందికి గారాభంగా పెరుగుతారు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద పార్ట్ వీళ్ళకి కొంచెం సమస్యలు, కొంచెం మెంటల్ టెన్షన్స్ అలాంటివి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే చిన్నప్పుడు కష్టాలు పడినటువంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత సుఖపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా వీళ్ళకి ట్యాక్ట్ పెద్దగా తెలీదు. సో ఇట్ విల్ బి డిఫికల్ట్ అనమాట. ఈ సొసైటీలో, ఈ చెత్త సమాజంలో వీళ్ళు ఎమడ్డం అనేటటువంటిది ఎమడలేకపోతారు. కాబట్టి వీళ్ళంతా కూడా మంచి ర్యాంకులు కొట్టుకోవాలా, మంచిగా బ్రాడ్ అవుట్లుక్ వీళ్ళకు ఉంటుంది. కాబట్టి బ్రాడ్ అవుట్లుక్ ఉన్న పీపుల్ ఉండే పొజిషన్స్కి వీళ్ళు వెళ్ళిపోవాలి. అలా కాకుండా నారో మైండెడ్ హస్బెండ్స్, నారో మైండెడ్ ఫ్రెండ్స్ని కనుక పెట్టుకున్నట్లయితే వీళ్ళు తప్పకుండా డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. భర్తకి ఏం దూరంగా ఉంటారు? పెళ్లికి ముందే చూసుకోవాలి. భర్త గారిని కూడా చూసుకోవాలా. భర్త పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలా. అంతేకాని నా దగ్గర 20 కోట్లు ఉన్నాయి, నీవు 40 కోట్లు ఇస్తావా అని ఆడిస్తున్నాడని చెప్పి ఆశపడి చేసుకుంటే గుండె గీకుడే అనమాట. లైఫ్ అంతా కూడా మనశ్శాంతి ఉండదు, ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క
ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మరి నువ్వు అన్నట్టుగా ఎన్నో సమస్యలు లాస్ట్ ఇయర్ అనుభవించినప్పటికీ కూడా ఇక ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం పికప్ అనేటటువంటిది ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు బాగా. అలాగే ఎప్పుడు కూడా వీళ్ళకి మెంటల్ టెన్షన్స్ అనేది ఉంటుంది. బీపీ వస్తే భద్రకాళి అయిపోతారు అన్నమాట వీళ్ళు. అవి ఇవి బద్దలు కొడతారు. కాబట్టి అవసరమైతే సర్టిఫికేట్స్ ఇచ్చి పాత్రలు పడేస్తారు. ఎంత కష్టపడి చదువు ఆ లెవెల్లో వస్తుంది బీపీ వీళ్ళకి. కాబట్టి ఇటువంటి వాళ్ళకి నరాల వీక్నెస్ ఎక్కువగా, ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క డిజీజ్ ఉంటుంది కాబట్టి నరాల వీక్నెస్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎక్స్ట్రాగా టెన్షన్స్ అనేటటువంటి పెట్టుకోకుండా, అందరినీ నమ్మకుండా, సెలెక్టెడ్గా ఉన్నటువంటి వాళ్ళని నమ్ముతూ జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళకపోతే కనుక తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్రెయిన్లెస్ ఫెలోస్, ఫూలిష్ ఫెలోస్ ఇచ్చేటటువంటి సలహాల వల్ల వీళ్ళు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల గుడ్డిగా నమ్ముతారు ఆశ్లేష నక్షత్రం. నెక్స్ట్ ప్రేమలో ఎక్కువగా పడతారు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. సెన్సిటివ్ అవడం వల్ల వాళ్ళు పులిహార కలుపుతారు అంతా. ఆ పులిహారల్ని గుర్తిస్తారు వీళ్ళు. పులిహారలు తెలిసిపోతుంది. తెలిసిపోయినా సరే వీళ్ళు మనం పొగుడుతుంటే బాగానే ఉంది కదా అని చెప్పేసి చక్కగా వీళ్ళు కూడా కొంచెం ఫ్లాట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వీళ్ళు చుట్టూ సైకోఫాంట్స్ ఉంటారు. ఆ ఫ్లాటరీ అనేటటువంటిది పక్కన పెట్టేసుకొని వీళ్ళు మామూలుగా ముందుకి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ ఆశ్లేష నక్షత్రం. మరి ఇలాంటి వాళ్ళు పరిహారాలు ఏం చేసుకుంటే కొంచెం డిప్రెషన్ లేకుండా లైఫ్ లో కొంచెం సక్సెస్ అవ్వడానికి, బాగుండడానికి, సో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురుగారు? ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి బుధుడు అధిపతి. ఈ బుధుడు బాగున్నప్పుడు టెన్షన్స్ ఫీల్ అవ్వరు. బుధుడు ఎప్పుడైతే మనకి నీచపట్టాడా, లేకపోతే బాగుండలేకపోయినా, శత్రుక్షేత్రాలతో కలిసి ఉన్న దీనికి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేమిటంటే బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా. బుధుడికి కిలోం పావు, బుధుడు అనగానే పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా బుధుడు విష్ణుమూర్తి భక్తుడు, నీతి నిజాయితీలకు ప్రతీక కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. కాబట్టి విష్ణు సహస్రనామము చదువుకోవడము, విష్ణు అష్టోత్తరాలు చదువుకోవడము, అండ్ రావి చెట్టుని జాగ్రత్తగా పూజ చేయాలి వీళ్ళు. అండ్ బుధవారం నాడు నాన్ వెజిటేరియన్ తినకూడదు. వీళ్ళకి ఇష్టమైనటువంటి దిక్కు ఉత్తరం, లక్ కలిసి వచ్చేటటువంటి దిక్కు ఎక్కువగా ఉత్తర ప్రాంతాల్లో, ఉత్తర ఢిల్లీలో, నార్త్ ఇండియాలో ఎక్కువ సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇష్టమైనటువంటి నెంబర్ 5 అండ్ గ్రీన్ ఇస్ దేర్ లక్కీ కలర్ అనమాట. ఆ తర్వాత వీళ్ళు ఎంతసేపు కూడా మెటీరియలిస్టిక్గా కూడా ఉంటారు. డబ్బు యొక్క విలువ తెలుసు, స్పిరిచువల్గా ఉన్నా కూడా డబ్బు విలువ తెలుసు. ఆ డబ్బుని దాన్ని డబల్ చేయాలా అనేటటువంటి కసి వీళ్ళలో కొంతమందికి ఉంటుంది. కాబట్టి వ్యాపారాల్లో దిగ్గజాలుగా అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు శివుడికి కూడా ఓం నమః శివాయ అంటూ చేసుకుంటే సరిపోతున్నాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.